ఊర్లో మన దోస్తో సుట్టపాయనో నిలబడితే పక్క అటే సపోర్ట్ చేస్తాం. అరే మనోళ్ళకు మనం ఓటేయకుంటే ఎట్లా అని ఆలోచన చేస్తారు. వాళ్ళు వెనకెమ్మటి తిరుగుతారు, ప్రచారం చేస్తారు. వాళ్ళ తరపున ఇంకో 4 ఓట్లు పడతట్టు తిప్పల పడతారు. అదే ఇంటోళ్ళు నిలబడితే అన్నిటికీ ముంగట పడి గెలిపిస్తానికి ఎంత కొట్లాడాలనో అంత కొట్లాడతారు. కానీ కొన్ని ఊర్లల్లో రాజకీయం ఏరున్నదుల్లో నీ దారి నీదే నా దారి నాదే అంటున్నారు. మళ్ళా అన్నదమ్ముల కొట్లాట, అత్తకోడళ్ళ పోట్లాట, తల్లి బిడ్డల తన్లాట, యారన్ల సవాలు. నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా చూసుకుందామన్నట్టే ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఎమ్మాయి కుంటల 3 అన్నదమ్ములు నిలబడితే అందులో మున్పు సర్పంచ్ ఏహే గాయనే వేస్తాడా మేము కూడా దిగుతామని కడమిద్దరు వచ్చిండ్రు. కాంపిటీషన్ అనేది మా దగ్గర ఉంది. ఈసారి అది కూడా సోదరులు అన్నదమ్ములలో వేయడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా రామాపురంలో కూడా అన్నదమ్ముల నడుమ సర్పంచ్ పోరాటం నడుస్తుంది. మా సొంత సోదరుడు ఒకే కుటుంబం చెందిన వ్యక్తి అతను పోటీ చేస్తున్నాడు. ప్రజలు ఎవరు ఆశీర్వదిస్తే వాళ్ళు గెలుస్తారు. నాకు పోటీగా బరిలో నిలపడం చాలా బాధాకరం. తను కూడా నేను ఈ పోటీలో ఉండనని చెప్పి వాళ్ళ ఒక ఒత్తిడి బలవంతంతో నా మీద పోటీకి ఉసిగొలిపి పెట్టారు. కొమరంభీం జిల్లా బట్టుపల్లిలా ఎస్టీ రిజర్వేషన్ ఒక్కింట్లకెళ్ళి తల్లి బిడ్డే అల్లుడు 3 నిలబడ్డారంటే చూడండిగా. గట్లెట్లంటే తల్లితో పాటు పెద్ద బిడ్డే రెండో బిడ్డ భర్త పోటీలు ఉన్నారు. నేను ఫస్ట్ టీడీపీ సర్పంచ్ ఉన్నా, మళ్ళా రెండోసారి బీఆర్ఎస్ నుంచి గెలిచిన. అప్పుడు కూడా అభివృద్ధి చేసిన. ఇంతకు ముందు నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన పనులన్నీ చేసిన. ఎవరైనా సర్పంచులున్నా గానీ ఏ అభివృద్ధి చెందలేదు. అందరినీ గెలిపించి తీసుకుంటారని. వరంగల్ జిల్లా ఇటుకాపల్లిలా యారాన్లు ఇంకో దగ్గర చుట్టాము 3 కొట్లాడుతుంటే తలా ఒకల కిమ్మత్ ఇచ్చిన ఈ 3 పార్టీలు. పార్టీ ద్వారా పార్టీ బంధుత్వం 10 రోజులు ఉంటది, తర్వాత బంధుత్వం ఉంటది. ఎవరికి కోపాలు లేవు, ఏం లేవు. జనగామ జిల్లా ఫతేపూర్, మైబాద్ జిల్లా విన్నారంలో కూడా యారాన్ల నడుమనే పోటీ. మహిళా రిజర్వేషన్ వచ్చే వరకు సుట్టరికం పక్కకు పెట్టి ఓట్ల కోసం లడాయి చేస్తున్నారు అన్నట్టు. నాతో పాటు మా తోటి కోడలు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. ఏదో అట్లా కలిసి వచ్చిందని అన్నదమ్ములు, యారాన్లు, అత్తకోడన్లు, పాలోళ్ళు పదవులకు నిలబడ్డారు గాని ఓట్లు వచ్చినాక అంతా నా వాళ్ళే అనుకుని ఎప్పటికనే కలిసి ఉండుండ్రి. ఏమంటున్నాం?